మేడిగడ్డ పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఎందుకు? కాళేశ్వరం సిఈకి నీటిపారుదల శాఖ ఈఎన్సీ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల విషయంలో నిర్మాణ సంస్థ సానుకూలంగా స్పందించకపోయినా చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందో చెప్పాలని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ రామగుండం కేంద్రంకు నీటిపారుదల శాఖ నోటీసులు జారీ చేసింది. నిజంగా తీసుకొచ్చి తొక్కురి కొడుకులు నిజంగా లంగకడతల కథలు ఏందిరాబాయ్? వాడు పనులు చేయకపోతే ఎందుకు చేస్తానని చెప్పేసి ఎందుకు అడతలే సపరేట్ కూర్చుంటారు. మ్యామ్యాలు తీసుకుంటే సపరేట్ కూర్చొని అవతల పడతారు. ప్రజల పైసలు రా నాయన, లక్షల కోట్ల రూపాయలు పోసి ఆ వాగుల పోసేసి ఎట్లా ఎందుకు జరుగుతారు, ఎందుకు అడుతలేరని చెప్పేసి అక్కడ వీళ్ళకి నోటీసులు జారీ చేసిండు. జారీ అయినంగా తీసుకొచ్చి లోపల వేయాలి వీళ్ళని. జారీ చేసింది. అయితే ఈ విషయంలో సిఈ అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని, ఇన్వెస్టిగేషన్స్ తర్వాత డిజైన్స్ పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థ ఖర్చుతోనే భరించాలి, పూర్తి చేసేలా చూడాలండి. ఈ మేరకు కాళేశ్వరం సిఈకి ఇంజనీరింగ్ చీఫ్ తాజాగా లేఖ రాశారు. బ్యారేజీల స్ట్రక్చర్ల భద్రంగా ఉండేలా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ లేదా ప్రభుత్వ స్థాయిలో ఏదైనా వివరణ అవసరమైనదో లేదా అత్యవసరమైతే తప్ప ఉత్తరాలు రాయకుండా ఎన్డీఎస్ఏ తుది నివేదిక ప్రకారం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి చెప్పిందట. ఇప్పుడు ఎందుకు పని చేయకపోతే తర్వాత ఇవన్నీ పునరుద్ధరణ పనులు చేపట్టకపోతే ఎందుకు చేస్తలేరని కూడా అడుగుతలేరట ఈ మునగాళ్ళు. మరి ఉండేందుకు ఎందుకు నాయన మరి సపరేట్గా రిజైన్ చేసి సావరాదురి, జైల్లో పెట్టాలి ఇటువంటి వాళ్ళని. అరే మీరు ప్రజల పన్నులు కడుతున్నటువంటి పన్నులతోటి జీతాలు తీసుకుంటా ఇంకా ఆమ్యామ్యాలు మింగుకుంటా 100 కోట్లు, అరే ఎందుకు పని చేస్తామని కూడా అడగరట వీళ్ళు. లోపలేయాలి ఇటువంటి వాళ్ళని, దొంగలని పట్టుకొచ్చి.